Hi, hello, namaste everyone. Welcome to DBS Vlogs. This is Dada Bhavani Shankar. No, there ain't no stopping us. Fly without boarding pass. Couldn't catch me, I be moving fast. Call me a shooting star. Let 'em know who you are. Flying up in a bar. Wish on a star. Time to show 'em who's in charge. Call me a shooting star. డే 4 ఈరోజు మనం మనాలి సోలంగ్ వ్యాలీ నుంచి స్పిటి వ్యాలీ వెళ్ళబోతున్నాం. రాత్రి టెంట్లో అయితే మస్తు నిద్ర వచ్చింది, కానీ 6 degrees వచ్చేసింది. రాత్రి కొంచెం కూల్గా ఉండే, చాలా చల్లగా ఉండే. ఇంకా మార్నింగ్ ఇప్పుడు లేచినాము, కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసినాం. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మొత్తం మౌంటైన్స్. సో మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదన్నమాట, ఓన్లీ డిన్నర్ మాత్రమే తీసుకున్నాం. నైట్ డిన్నర్ చేసేసినాం. నేనైతే ఇంకా లగేజ్ ఏమి ఇప్పలేదు కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. భరత్ వాళ్ళు లగేజ్ ఇప్పిండ్రు బైక్కి అంతా. సో వాళ్ళు లగేజ్ ప్యాక్ చేసుకుంటే ఇంకా స్టార్ట్ అయిపోతాం. అండ్ ఇప్పుడు ఒకసారి మీకు ఇక్కడ వ్యూ చూపిస్తా, మౌంటైన్స్ అదంతా సూపర్ ఉంది. అయితే రివర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదంట, చాలా కూల్ ఉంది, అసలు ఫ్లో ఎక్కువ ఉందన్నమాట వాటర్. సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఏం వెళ్ళకుండా మనం ఇక్కడే వాష్రూమ్స్లో స్నానం చేసేసి ఇంకెళ్ళిపోతున్నాం. బైక్స్ ఉండేది మన టెంట్. వ్యూ చూడండి ఇక్కడ నుంచి మౌంటైన్స్. సూపర్ అంటే సూపర్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోయే స్పిటి ఇంకా లదాఖ్ కూడా ఇంకా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు వేరే బ్రదర్ వెళ్ళిండు, అతను చెప్తున్నాడు అక్కడ వెదర్ కండిషన్ చాలా బాగుంది. ఇప్పుడైతే మొత్తం నార్మల్ టెంపరేచర్కి వచ్చేసింది. అసలు రాత్రి ఎంత చలి పెట్టిందో ఇప్పుడు అంత నార్మల్ టెంపరేచర్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 degrees ఏమో ఉంది, అంత చల్ల ఏం లేదు. మొత్తం ఎండ కూడా వచ్చేసింది, ఇగో మొత్తం ఎండ వచ్చేసింది. ఏమో ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయండి పర్లేదు అని అంటున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిదామని అనుకుంటున్నాం. సో చూద్దాం. ఇంకా బ్రేక్ఫాస్ట్కి చనా కర్రీ ఇంకా పూరి ఇచ్చిండ్రు. ఐ థింక్ ఇది రైతా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం స్పిటి వ్యాలీకి. బట్ కొంతమంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్పిటి వ్యాలీ ఒక 2 days బ్యాక్ క్లోజ్ ఉందంట. ఇప్పుడు ఓపెన్ చేసారో లేదో తెలీదు, కనుక్కొని చెప్తామని చెప్పారు. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒకవేళ స్పిటి వ్యాలీ క్లోజ్ ఉంటే మీరు ఎక్కడి వరకు అయితే వెళ్తారో అక్కడి వరకు వెళ్ళొచ్చు. అంటే కోక్సర్ అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడి వరకు వెళ్ళి తర్వాత అటు నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు. ఇప్పుడు మనం అటల్ టనల్ పైనుంచి వెళ్తాం. అటల్ టనల్ పైనుంచి వెళ్ళిన తర్వాత స్పిటి వ్యాలీ రోడ్లో వెళ్తాం. కానీ మళ్ళీ రిటర్న్లో మనం అటల్ టనల్ అవతల నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళు స్పిటి వ్యాలీకి వెళ్ళొచ్చో పర్మిషన్ ఇప్పుడు పంపిస్తున్నారో లేదు తెలీదు. సో మనం కనుక్కొని అక్కడ ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్ళి రిటర్న్ వచ్చేద్దాం. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా వాళ్ళు కొంచెం ఒక ఫోటో సెషన్ చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి. ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ మా వాళ్ళందరూ, నేను కూడా దిగినా. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయి కదా, సో సెంటర్లో బైక్ పెట్టి ఫొటోస్ దిగితే మంచిగా వస్తుందని చెప్పేసి దిగుతున్నారు. ఈ పిక్స్ ఇవన్నీ వ్లాగ్స్, ఈ రీల్స్ మొత్తం మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. ద బెస్ట్ వ్యూ నేను చూసినంత వరకు ఇప్పటివరకు అటల్ టనల్.
వన్ ఆఫ్ ఆ డ్రీమ్ ప్లేస్ చాలా మందికి. సో ఫైనల్లీ రీచ్ అయ్యాం ఇక్కడికి. చుట్టూ వ్యూ చూడండి, మొత్తం మౌంటైన్స్తో కవర్ అయ్యింది. ఫైనలీ అటల్ టనల్ అయితే రీచ్ అయినాం. చాలా డ్రీమ్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్ ఇది కూడా, అటల్ టనల్. ఇంకా ముందు ముందు చాలా ఉన్న ప్లేసెస్. ఈ ప్లేస్కి రీచ్ కావాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ చాలా ట్రై చేసాం, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇంకా రీచ్ కాలేకపోయినాం. ఎందుకంటే రివర్స్ వచ్చినాం కదా మనం, పోయినసారి శ్రీనగర్ అటు నుంచి పంజాబ్ నుంచి వచ్చాం కాబట్టి రీచ్ కాలేదు. బట్ ఫైనల్లీ ఈసారి లదాఖ్ ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం. నేను చాలామందికి ఒకటి చెప్తా, ఒక్కసారి లైఫ్లో ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా బైక్ రైడ్ లదాఖ్కి ఖచ్చితంగా రావాలి. అండ్ ఈ రోహతంగా పాస్, ఈ హిమాలయస్, ఈ మౌంటైన్స్ అన్నీ లైక్ ఇవి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ లాగా కనిపిస్తాయి. నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మనం పడుకున్నాక ఒక 2-3 days ఇదే గుర్తొస్తాయి. మౌంటైన్స్ ఇట్లా బండి నడుపుతున్నట్టు అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది అసలు ఇక్కడ మొత్తం. నేను నా బ్యాగ్ చూపిస్తాను ఇప్పుడు చూడండి, బ్యాగ్లో వ్యూ మొత్తం అసలు మొత్తం మౌంటైన్స్ ఇక్కడంతా. అటల్ టనల్ డ్రీమ్ ప్లేస్, ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్లేస్. సో రీచ్ అయిపోయినాం, వెళ్దాం ఇక. డే 4లో స్టార్టింగే మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, టెన్షన్ పడద్దు, ఈసారి బండి కాదు, స్పిటి వ్యాలీ క్లోజ్ ఉంది. సో మేము ఆల్మోస్ట్ 130 kilometers ఇంకా ఉంది స్పిటి వ్యాలీ. ఇక్కడికి రీచ్ అయినాం. ఇక్కడ రీచ్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఆపేసారు. ఇక్కడ స్పిటి వ్యాలీ క్లోజ్ చేసారు. ఆఫ్టర్ 3 days ఓపెన్ చేస్తారంట. రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఫస్ట్కి. సో అందుకని చెప్పేసి సెక్యూరిటీ అంతా అక్కడికి వెళ్ళిందంట. అండ్ మొత్తం స్నోతో నిండిపోయిందంట మొత్తం, అక్కడ నీట్గా చేయలేదంట. సో అందుకని చెప్పేసి స్పిటి వ్యాలీ క్లోజ్ చేశారు. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు కోక్సర్ అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్కి వచ్చినాం. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఒకటి, ఇప్పుడు చూపిస్తా. ఈ వాటర్ ఫాల్ కవర్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, సిసు వ్యాలీ అని ఒకటి ఉంటుంది, అక్కడికి ఉంది. లేదంటే ఇంకా యాజ్ పర్ కొన్ని ప్లాన్స్ బట్టి ముందు పోవాం కావడం. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాం, చూపిస్తాం మీకు వాటర్ ఫాల్. వీడేంది వాటర్ ఫాల్ చూపిస్తా అని చెప్పేసి గ్రౌండ్ వాటర్ చూపిస్తుంది అనుకుంటారా? ఒకసారి చూడండి, ఇక్కడ అక్కడ నుంచి వస్తున్నాయి మొత్తం వాటర్. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, ఇక్కడికి. సో ట్రై చేద్దాం. ఇక్కడ సైడ్కి వే ఉంది, టెన్షన్ లేదు, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. సో లెట్స్ గో. చూడండి, మధ్యలో మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది. దాని కింది నుంచి వాటర్ ఇట్లా వస్తుంది, క్రేజీ కదా. మా వాళ్ళు అక్కడ వెళ్తారు, ఇంకా పైకి వెళ్ళాలా. లెట్స్ గో. ఫైనల్లీ ఈ వ్యూ కోసం ఇంత దూరం వచ్చినాం. ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers ట్రెక్ చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఐస్. ఇంత పైకి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవ్వరు రాలేదు, ఇంత పైకి మేమే వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ ఇగో అక్కడ ఉన్నాం. సీను రాలేదు, సీను అక్కడ ఆ క్యాంటీన్లో ఉన్నాడు. మేము ఇక్కడికి వచ్చేసినాం. సూపర్ ఉంది వ్యూ ఇక్కడ. క్రేజీ ఉంది కదా. యాక్చువల్లీ ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ పాత్ బాగాలేదు. జారినాం అనుకో సీదా దానిలో పడతాం. ఇంకేం లేదు, కొట్టుకోవడం.
సో అందుకని చెప్పేసి అంత రిస్క్ చేయడం. ఇక్కడ వరకు క్రేజీ ఉంది కదా. ఎక్కొద్దురా అని చెప్పిన, ఇప్పుడు ఎక్కింది ఫిట్లు చేస్తుంది. బాడీకి ఆ వెయిట్కి ఎక్కకి రా అని చెప్పేసి అంటే మేము ఎక్కింది చూసి ఇప్పుడు కూడా ఎక్కుతుంది అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినాక ఎవరైనా సరే అనుకుంటారా ఇట్లా మంచిగా ఫోటోలు తీస్తారు, వీడియోలు తీసుకుంటారు, అన్నిటికి ఇవ్వడం అనుకుంటారా? అట్లీస్ట్ నేచర్ని చూసి ఎంజాయ్ అయినా చేయాలి కదా. నిద్ర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో సిసు వ్యాలీ అని చెప్పినా కదా, అక్కడికైతే పోయినాం. అక్కడ ఏమంతా చూడడానికి ఏం లేదు, ఎందుకంటే సీజన్ మంచిగానే ఉంది కానీ ఎందుకో ఈరోజు ఎండ ఉంది. సో చూడడానికి అంత ఏం లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ముందు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడడానికి వెళ్తున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉండే ఒకటి. ఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉండే. కొంచెం చైన్ సౌండ్ వస్తుంది మనది. ఇంకా వీళ్ళది భరత్ వాళ్ళ బైక్ కూడా కొంచెం క్లచ్ లూజ్ అయిపోయిందంట, అది టైట్ చేయాలి. సో అవి చూస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా ఫ్యూయల్ అయిపోయింది. ఫ్యూయల్ ఒక పాయింటే ఉంది. మేము అప్పటి నుంచి ఆల్మోస్ట్ అటల్ టన్నల్ దాటిన తర్వాత చాలాసేపటి నుంచి పెట్రోల్ బంక్ కోసం చూస్తున్నాం కానీ అసలు ఎక్కడ లేదు. ముందు ఒక 15 కిలోమీటర్స్ తర్వాత ఉంది. బట్ అక్కడి వరకు బైక్ వెళ్తా లేదా కూడా తెలీదు, కానీ మోస్ట్లీ వెళ్తుందని అనుకుంటున్నా. సో చూద్దాం. ఇంకా ఇది బైక్స్ రిపేర్ చేయించేసి స్టార్ట్ కావాలి. ఇంకా ట్రిప్ స్టార్ట్స్ హియర్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఉన్నాం. సో అదే బ్రేక్ ప్యాడ్స్ ఫిక్స్ చేస్తున్నారు కదా. సో కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. లైక్ ఒక 5-10 మినిట్స్ అంతే. ఇక్కడ వ్యూ బాగుంది. షోరూమ్ వెనకాల ఇది చూడడానికి అయితే క్రేజీ ఉంది కదా వ్యూ. ఎస్. సో బ్రేక్ ప్యాడ్స్ కూడా మేము ఎంతకన్నా సేఫ్ అని చెప్పేసి బాగానే ఉన్నాయని చెప్పిండు, బట్ ఎంతకన్నా సేఫ్ అని చెప్పేసి కొత్త బ్రేక్ ప్యాడ్స్ వేపిస్తున్నాం. 2 వెహికల్స్కి 2 బైక్స్కి కొత్త వేపిస్తున్నాం బ్రేక్ ప్యాడ్స్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మొత్తం ఆఫ్ రోడింగ్ కదా, అందుకని చెప్పేసి. సో ఇప్పుడే లంచ్ చేసినాం. లంచ్ అన్నాలో ఏమన్నాలో తెలియదు కానీ టైం అయితే 7 అవుతుంది. సో ఇప్పుడైతే తినేసినాం. మేము ఈరోజు నైట్ వచ్చి సర్చు అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ స్టే చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే రేపు మార్నింగ్ సర్చు నుంచి హన్లే వెళ్ళాలి. హన్లే నుంచి ఉమ్లుంగ్లా పాస్ ఉంటుంది, అది హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. సో అక్కడ ఎల్లుండి మార్నింగ్ అక్కడ స్టార్ట్ కావాలంటే రేపు నైట్ వరకు మేము హన్లే రీచ్ కావాలి. సో మేము ఇప్పుడు ఇంకా సర్చుకి వెళ్ళి అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. సర్చు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 82 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు డిన్నర్ అయిపోయింది, టైం 7 అవుతుంది. మేబీ ఒక 3-4 అవర్స్ పడుతుందేమో ట్రావెలింగ్కి ఇప్పుడు, ఎందుకంటే రోడ్ అంతా మొత్తం కంప్లీట్ ఘాట్ సెక్షనే. రోడ్ అయితే బాగుంటుంది ఇట్లే, కానీ మౌంటైన్స్. కానీ ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ చిల్ల
అసలు కూల్ అయిపోతున్నాం అసలే. మొత్తం -డిగ్రీసే ఉంది ఇంకా ఇక్కడ. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. చూసారు కదా మౌంటైన్స్ మొత్తం చుట్టూ ఎట్లున్నాయో. అసలు వెదర్ అయితే కూల్ ఉంది. ఎంత డిగ్రీస్ ఉందని చెప్పేసి చూడలేదు. ఇంకా కాసేపు అయితే మా నెట్వర్క్ కూడా ఉండదు, ఇంకా కాల్స్ కూడా కలవవు. పోస్ట్-పెయిడ్ సిమ్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ దొరుకుతుందని చెప్పారు, బట్ ఇక్కడ దొరకలేదు. సో ఇంకా కొంచెం ముందు వెతకాలి, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవాలి. బైక్స్ ఆర్ రెడీ, బాయ్స్ ఆర్ రెడీ. చలో లెట్స్ గో. టైం ఏందో అర్థమైతే లేదు. ఏమైందంటే ఇప్పుడు ఇందాక తిన్నాం కదా, అక్కడ నుంచి జస్ట్ ఒక్కటే కిలోమీటర్ ఇట్లా పైనకి వచ్చేసినాం. ఇక్కడ పోలీసు వాళ్ళు మొత్తం ఆపేసినారు వెహికల్స్. ఇది ఓన్లీ 1 వే అంట. ఒకటే ఇక్కడ నుంచి అక్కడికి వదులుతారంట, ఒకరోజు అక్కడ నుంచి ఇక్కడికి వదులుతారంట. సో రేపు మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తాము. అప్పటి వరకు అయితే బైక్స్ అలో చేయరు అని చెప్పారు. కార్స్ వెళ్ళొచ్చు కానీ బైక్స్ అయితే అలో ఉండవంట. సర్చ్ వరకు వెళ్ళొచ్చు. సర్చ్ నుంచి మళ్ళీ హన్లీ వెళ్ళాలంటే ఒకవేళ సర్చ్లో ఆపుతారంట మళ్ళీ పోలీసు వాళ్ళు. లేదు అంటే వదిలేస్తే మనం హన్లీ వెళ్ళొచ్చు అంట. సో ఇది పరిస్థితి. మేము ఇక్కడ రూమ్స్ తీసుకుందామంటే కూడా రూమ్స్ కూడా చాలా ఫుల్ అయినాయంట. సో చూడాలి ఇప్పుడు మరి రూమ్ తీసుకుందామా ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడాలి. పోలీస్ వాళ్ళని అయితే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం, బట్ అయితే వాళ్ళు అలో చేయట్లేదు, పర్మిట్ చేయట్లేదు. సో చెప్తా, అప్డేట్ చేస్తాం మళ్ళీ ఏంటనేది. ఎస్, అయితే మేము ఇందాక తిన్నాం కదా, సో తర్వాత అక్కడ మొత్తం వెతికినాం. రూమ్స్ అయితే అసలు ఎక్కడ దొరకలేదు. సో ఫైనల్గా ఇందాక లంచ్ చేసినామని చెప్పిన కదా, ఆడికి వచ్చినాం. ఒక చిన్న హాల్ లాగా ఉండి బెడ్స్ ఉన్నాయి, మొత్తం ఒక 10 బెడ్స్ అట్లా ఉన్నాయి. సో ఆల్రెడీ 6 మెంబర్స్ ఉండే, మేము 4 మెంబర్స్ కదా, సో మొత్తం షేర్ చేసుకున్నాం. పర్ పర్సన్ 200 తీసుకున్నాం అంతే ఆ బెడ్ షేరింగ్. యాక్చువల్గా ప్రపంచం చాలా పెద్దది, కానీ ఎవరైనా ఎక్కడైనా కలవాలి అనుకుంటే అది రాసి పెట్టుంటే ఖచ్చితంగా కలుస్తాం. యూనో వాట్, 10 మెంబర్స్ ఉన్నాం కదా, ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ అందరూ యూట్యూబర్సే. అందరు అనుకుంటారు యాక్చువల్గా ట్రావెలింగ్ చేయాలంటే లేదంటే ఇట్లా తిరగాలంటే ఫుల్ డబ్బులు ఉండాలి, బైక్ ఉండాలి, మంచిగా ఇట్లా ఉండాలి అనుకుంటారు. కానీ నేను ఈరోజు కలిసిన పర్సన్స్ ఎవరెవరంటే, మా రూమ్లో ఇప్పుడు షేర్ చేసుకునేది 2 ఉన్నారు. వాళ్ళు ఫ్రమ్ ఢిల్లీ, వాళ్ళు సైకిల్ మీద రైడ్ చేస్తున్నారు ఢిల్లీ టు లద్దాఖ్. అండ్ ఇంకొక అతను మన తెలుగు అతను బాలా, రైడ్ విత్ బాలా అని చెప్పేసి అతను మా మహబూబ్ నగరే, మా పక్కనే కోయిలకొండ అని ఉంటుంది, అక్కడి నుంచి లదాఖ్ బై హయాకింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. లిఫ్ట్ అడిగి ఆటోలు, రిక్షా, ఎట్లాంటి అట్లా డీసీఎం, ట్రక్, బస్ అన్నీ ఎక్కేసి ఫైనల్గా ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిండు. అతను స్టార్ట్ చేసి 45 డేస్ అవుతుందంట. సో నేను ఇప్పుడు కల్పిస్తా అతన్ని కూడా. వాళ్ళు లంచ్కి వెళ్ళిండ్రు, డిన్నర్కి వెళ్ళిండ్రు. వాళ్ళు వచ్చిన తర్వాత కల్పిస్తా. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అందరు యూట్యూబర్సే. ఇంకొక అతను కూడా ఉన్నాడు, అతను హైదరాబాద్ బనస్థలిపురం. అతను కూడా హయాకింగ్ చేసుకుంటూనే వస్తున్నాడు. ఆల్మోస్ట్ అతను స్టార్ట్ అయ్యి కూడా 50 డేస్ అవుతుందంట. కానీ అతను అంటే లైక్ యూట్యూబ్ అదంతా ఏం చేయడంట, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాడంట. బాలా అయితే చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు బాలాకి. అండ్ ఇంతకుముందు కూడా నేను కూడా చాలా వీడియోస్ చూసిన వాళ్ళవి. సడన్గా ఇక్కడ చూసి నేనే షాక్ అయిపోయినా బాలాని. సో అతను డిన్నర్కి వెళ్ళిండో, వచ్చినాక పరిచయం చేస్తా. అండ్ ఇట్లా ఎక్కడో తెలియని ప్లేస్, ఈ ప్లేస్లో మమ్మల్ని ఇక్కడ రోడ్లో పోలీసు వాళ్ళు ఆపేయడం ఏంటి, మేము ఇక్కడికి వచ్చి ఒక 10 మెంబర్స్తో బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమంది పరిచయం అయినరు, సైకిల్ మీద రైడ్ చేసేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇంతమంది. లైక్ మనం జీల్ ఉంది, మన జీల్ పవర్ ఉంది, మనం డెస్టినేషన్ రీచ్ కావాలి అనుకుంటే మనీ ఇవన్నీ కాదు, మనం వెళ్ళాలి అనుకుంటే ఆ ప్లేస్, మన డ్రీమ్ ప్లేసెస్కి ఖచ్చితంగా వెళ్తాం. మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటే మనకి అన్నీ సపోర్ట్ చేసే వెళ్ళడానికి. ఇప్పుడు బాలా అండ్ ఇంకొక అతను హయాకింగ్ చేస్తున్నా అన్న చెప్పిన కదా, వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ 5 డేస్ నుంచి స్టే చేస్తారంట. ఎందుకంటే వాళ్ళని ముందరికి వెళ్ళనియట్లేదు, వేరే వాళ్ళు అక్కడ పోలీస్ వాళ్ళు అలో చేయట్లేదు. యాక్చువల్ June 1 తర్వాత అలో చేస్తామని చెప్పారంట. సో వాళ్ళు June 1 వరకు వెయిట్ చేసి సైకిల్ మెయిన్నే వెళ్తామని ఇక్కడనే స్టే చేస్తున్నారు వాళ్ళు. అండ్ బాలా వచ్చేసి రేపు మార్నింగ్ ట్రక్లో వెళ్తున్నాడంట. బాలా టార్గెట్ కూడా అదే అంట, ములింగ్లా పాస్. మేము కూడా అక్కడికి వెళ్తున్నాం, బట్ మేము మోస్ట్లీ రేపు ఎల్లుండి మార్నింగ్ వరకు రీచ్ అయిపోతాం. సో ఇది నేను వాళ్ళు డిన్నర్ నుంచి వచ్చినాక మళ్ళీ పరిచయం చేస్తాను అందరినీ. అండ్ చాలా హ్యాపీ ఉంది నాకు ఇంతమంది యూట్యూబర్స్ని కలవడం. అంటే లైక్ చాలా మంచిగా అనిపించింది ఈ ట్రిప్, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతమంది ట్రావెలర్స్ డిఫరెంట్గా ట్రావెల్ చేస్తున్నారు, సైకిల్ మీద, బైక్స్ మీద,
ఇప్పుడు ట్రక్స్లో అంటే హయాకింగ్ చేసుకుంటా ఇంతమంది అంటే మనం మనస్ఫూర్తిగా మనం ఒక ప్లేస్ని ఇష్టపడి ఆ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మనకి ఏదైనా సహకరిస్తుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో నేను వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడిపిస్తా. ఇట్లా ఉన్న బెడ్స్ మొత్తం ఒక 10 మెంబర్స్ వచ్చేటట్టు. సో మేము ఆ లాస్ట్ 4 బెడ్స్ మావి అండ్ ఇక్కడ అంతా వెళ్ళినారు. సో ఇక్కడే ఈరోజు నైట్ స్లీప్. హియర్ వి గో. మనం బాలాని కలిసినాం. ఇక్కడ స్టే చేసినాం కదా, చెప్పినా కదా ఇందాక డిన్నర్కి వెళ్ళిందని చెప్పేసి. బాలా చెప్పు బాలా, అసలు నీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది, నడవాలి ఇట్లా వెళ్ళొచ్చు మంచిగా ఇట్లా చేయొచ్చు ఇంతవరకు? అంటే ఒకసారి భయం అనిపిస్తుంది కదా, అదే మనకి మనం అమౌంట్ పెట్టుకోలేదు ఇట్లా కార్ కానీ వెహికల్ కానీ ఏది పెట్టుకోలేదు కదా, మనం అంత దూరం ఎట్లా ట్రావెల్ చేద్దాం అనిపించింది మీకు? ఎట్లా ఈ థాట్ ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు బాలా, మీకు తెలుసు రైడ్ విత్ బాలా. నేను లద్దాఖ్ నుంచి అంటే కన్యాకుమారి టు లద్దాఖ్ బై వాక్ అండ్ లిఫ్ట్తోని ట్రావెల్ చేస్తున్నా. ఫైనల్గా అన్న వాళ్ళు కలిసిండ్రు ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండరు ఈరోజు. యాక్చువల్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అసలు ఈ రూమ్లో మొత్తం 10 మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ 6-7 మెంబర్స్ అందరు యూట్యూబర్సే. వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వచ్చినాక పరిచయం చేస్తా. చెప్పాలా? సో నాకు ఫస్ట్ నుంచే ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్న. సో సడన్గా ఇప్పుడు యూట్యూబ్ కోసం అని ఇలా కాదు, నేను అంతకంటే ముందు కూడా విలేజ్లో అలా ఉంటాయి కదా మా ఫ్రెండ్స్తో అలా వెళ్ళేవాడిని. అండ్ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. జాబ్ వచ్చిన తర్వాత ట్రావెలింగ్ చేద్దామని అనుకున్నా. నేను నా డ్రీమ్ జాబ్ కోసం కూడా ట్రై చేసిన, ఖాళీగా దిగలే. జాబ్ రాలేదు. జాబ్ రాని తర్వాత నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళిన, డిగ్రీలో జాయిన్ అయినా. నా డ్రీమ్ జాబ్ కోసం ఇంకా ట్రై చేద్దామని అనుకున్నా. బట్ తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది పోతుంది కదా. సో నేను నా బెస్ట్ ఇచ్చిన, కానీ నేను జాబ్కి అర్హుడిని కాలేకపోయినా. దాని తర్వాత ఇంకా నాకు జాబ్ వచ్చిన తర్వాత ట్రావెలింగ్ అంటే చేద్దామని అనుకున్నా కదా. సో జాబ్ రాలేదు. నాకు అర్థమైంది ఇంకా జాబ్ పోతే పోయింది, మళ్ళీ ఏజ్ పోతే మళ్ళీ రాదుగా అన్న. అండ్ ఇంకా కొంచెం ఏజ్ ఎక్కువైంది అనుకో, రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, మ్యారేజెస్ అవుతుంది, సో ఫ్యామిలీ అది అని. సో మళ్ళీ అదే సేమ్ రొటీన్ లైఫ్ లాగా అవుతుంది కన్నా. సో నాకు ఇప్పుడు ఉన్న టైం ఇది. సో అందుకు ఈ టైంలో నేను ట్రావెలింగ్ చేద్దామని చేస్తున్నా అన్న. అయితే బడ్జెట్లో చేయాలి ట్రావెలింగ్. షూర్గాను నీ జాబ్ కంటే ఎక్కువ అచీవ్మెంటే ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో చేస్తావు, నాకు నమ్మకం ఉంది అన్న. నేను అదే అనుకుంటా. అంటే మొన్న నేను ఒక పోస్ట్ చేసిన అనమాట. సో ఇలా నా డ్రీమ్ జాబ్ కోసం చేసింటి, అందుకు అది రానందుకు. దాని తర్వాత నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. సో ఇలా వచ్చినంటే ఒక పర్సన్ కూడా చెప్పిండే, ఏమో నువ్వు జాబ్కి కంటే ఎక్కువ సాధించాలి అని, నీకు రాలేదేమో అని అన్నారు. నేను కూడా మీ మాటలు గుర్తొస్తున్నాయి. ఖచ్చితంగా మనం ఏదైనా ఒక చిన్నగా కొట్టుకుంటే ఖచ్చితంగా పెద్దది ఏదో ఒకటి మనకు దొరుకుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు నేను ట్రావెల్ చేసినప్పుడు కొంతమంది అడుగుతారు, అరే ఇయర్లీ ఇన్ని తిరుగుతారు, డబ్బులు ఇన్ని గానం, ఎంత ఎక్స్పెన్సెస్, పెట్రోల్, బైక్ రెంట్ పెట్టుకొని కొన్నిసార్లు ఫ్లైట్ ఇట్లా ఇన్ని గానం డబ్బులు పెడతారు. మనసు ఉంటే మనకు నచ్చిన డ్రీమ్ ప్లేస్కి మనం వెళ్ళాలి అనుకుంటే ఇలాగనే మనకి ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ చేస్తాడు. ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం ఆ ప్లేస్కి. మన సంకల్పం గొప్పదైతే ఖచ్చితంగా మనం ఆ ప్లేస్ రీచ్ అవుతాం అనేది బాలాని చూసే ఫిక్స్ అయిపోవాలి. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అందరూ అనుకుంటారు ట్రావెలర్స్ అంటే ఖాళీగా తిరిగేవాళ్ళు అది అని, కానీ ట్రావెలింగ్లో చాలా నేర్చుకోవచ్చు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోలోగా ట్రావెల్ చేసినాం అనుకో, మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం బాగా. ఇది మాత్రం ట్రావెల్ చేసిన వాళ్ళకే తెలుసు, మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అవుతామంటే అంత స్ట్రాంగ్ అవుతాం. ట్రావెలింగ్లో ఇది నేర్పిస్తుంది అన్న. అండ్ ఇంకా కొంచెం ఏం నేర్పిస్తుంది అంటే, మనం లో బడ్జెట్లో ట్రావెల్ చేస్తే ఈగోస్ ఇవన్నీ ఉంటాయి కదా అన్న. సో మనం ఎక్కడైనా సరే అణిగి ఉండాలన్నమాట లో బడ్జెట్లో చేసినప్పుడు. సో కొంచెం తగ్గుతుంది. ఒకే రోజులో నువ్వు ఇలా కావు, ఇవన్నీ నేర్పిస్తుంది ట్రావెలింగ్, చాలా నేర్పిస్తుంది. ఇప్పుడు మేము కూడా ఫుడ్ తినే దగ్గర లైక్ బైకర్స్ మేము వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు పరిచయం అవుతుంటారు. అప్పుడు చాలామంది అడుగుతుంటారు, మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు, కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు, ఐడి అడుగుతుంటారు, ఇట్లా ఫాలో అవుతుంటారు. కొత్త పరిచయాలు చాలా అవుతాయి, కొత్త మనుషులు చాలామంది పరిచయం అవుతుంటారు. మనకు తెలియని లాంగ్వేజ్ కూడా మనకు నేర్పించడానికి ట్రై చేస్తాం. టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ అర్థమవుతుంటాయి, చాలా నేర్పిస్తుంది అన్న ట్రావెలింగ్. అండ్ వన్ మోర్ థింగ్, బైక్ ట్రావెల్ చేయడం యాక్చువల్గా మీరు చూసి ఉండొచ్చు. అంటే మేము ఏదైతే పెడతామో అట్లీస్ట్ ఒక 10 minutes వీడియో ఉంటుంది అంతే, కానీ దానికి మించిన కష్టం చాలా ఉంటుంది వెనకాల. ఎందుకంటే ఈ జాకెట్స్ వేసుకొని ఢిల్లీలో 45 degrees నడపడం నాట్ ఈజీ అసలు. సరే వేసుకోకుండా నడుపుదాం అంటే మాత్రం సేఫ్టీ డ్యామ్ షూర్ ఉండాలి. అందుకని చెప్పేసి వేసుకొని బైక్ డ్రైవ్ చేస్తుంటే మాత్రం మొత్తం
లోపల ఇట్లా ఫైర్ అవుతుంటుంది, అంత ఫైర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ హెల్మెట్ ప్రతిసారి వాటర్ తాగాలన్నా హెల్మెట్ తీసి వర్క్ చేసి మళ్ళీ ఇక్కడ తినాలన్నా జాకెట్ తీసి బాగా ఇది ఉంటుంది, చాలా హెడేక్. అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ చూసుకుంటాం మేము రైడ్ చేసేటప్పుడు. అందుకని హెల్మెట్ జాకెట్ అన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు కానీ సేఫ్టీ ఉండాలి అని చెప్పేసి ఇంకా అవి యూజ్ చేస్తాం. నీ రైడ్ ఎప్పుడు ముందరికి ఆరామ్సే కొనసాగాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఛానల్ని అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి రైడ్ విత్ బాలా అని ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది వచ్చేసి మీకు తెలుసు DBS వ్లాగ్స్. సో అది బాలా నువ్వు ఖచ్చితంగా లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్తావు. డామ్ షూర్గా మేము ఖచ్చితంగా ఒక మంచి ప్లేస్లో చూస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి లాస్ట్ చెప్పుడు ఏంటంటే ఈరోజు నేను మధ్యాహ్నం ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కడినే కూర్కొని ఉంటే నాకు అంటే సడన్గా లోన్లీగా అయిపోయినా. ఇక్కడ వెహికల్స్ లేవు, ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఏంటి అని అనుకుంటున్నా. బట్ ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా గడిచిపోతుంది. అన్న వాళ్ళు కలిసిండ్రు, తెలుగు వాళ్ళు కలిసి. చెప్పినా కదా ఇందాకనే, వేరే వేరే దగ్గర రూమ్స్ ట్రై చేయడానికి పోయినాం. అసలు రూమ్స్ లేవు ఎక్కడ. పోలీసు వాళ్ళు యాక్చువల్గా ముందు పోయినా పంపిస్తుండేమో, టైంకి పంపించలేదు. అంటే ఇక్కడ వీళ్ళని కలవాలని ఉంది, అది రాసి పెట్టింది. అందుకని చెప్పేసి మనం కూడా రూమ్ ఎప్పుడు ఇంతమందితో షేర్ చేసుకోలేదు. ఇట్లా చేసుకున్నాం, ఇట్లా కలవాలని ఉన్నది కాబట్టి మంచిగా కలిసినాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అన్న, మీ టీంకి కూడా అందరూ హ్యాపీగా సేఫ్గా జర్నీ చేయండి ముందు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో నేను ఎన్నో ప్లేసెస్లో తిరిగినాం, ట్రావెల్ చేసినాం, పడుకున్నాం, తిరిగినాం, అసలు చాలా ప్లేసెస్ చూసినాం. కానీ ఈరోజు అక్కడ పోలీసులు ఆపడం వల్ల, ఇక్కడ రూమ్ దొరకపోవడం వల్ల ఇక్కడికి వచ్చినాం. చాలా 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 మంచిగా అనిపించింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ పరిచయం అయ్యారు. అందరు యూట్యూబర్సే, అంటే లైక్ డిఫరెంట్గా కష్టపడుతున్నారు. ఒక్కొక్క స్ట్రీమ్లో, కొంతమంది సైకిల్ మీద, అందరు ట్రావెలింగే, కొంతమంది సైకిల్లో, కొంతమంది ఇట్లా హ్యాకింగ్ చేసుకుంటా. అసలు క్రేజీ, అసలు చాలా మంచిగా అనిపించింది. వీళ్ళతో మాట్లాడడం, పరిచయం చేసుకోవడం. వాళ్ళు యాక్చువల్గా సైకిల్ మీద వచ్చిన వాళ్ళు కొంచెం టైర్డ్ అయ్యారు. సో వాళ్ళు పడుకున్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను కూడా చేయలేదు. సో ఈ వీడియో ఎంతతో ఎండ్ చేస్తున్నా. రేపు మార్నింగ్ సర్చ్కి స్టార్ట్ అవుదాం. సో గుడ్ నైట్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.